హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన వీడియో క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ని ఎలా ఉపయోగించాలి, ఎలా చెల్లించాలి, ఏ కార్డులు ఎక్కువ బెనిఫిట్ ఇస్తాయి, మొత్తం క్రెడిట్ కార్డు ప్రయోజనాలేంటి, అన్నీ కూడా క్రెడిట్ కార్డ్ నుంచి ఎటువంటి వస్తువుల్ని ఫ్రీగా తీసుకోగలిగానో ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ని కామెంట్ చేస్తే లాటరీ డిప్ ద్వారా పిక్ చేసి ఎవరైతే విన్ అయ్యారో ఫస్ట్ 3 నెంబర్స్, ఆ 3 మెంబర్స్కి గిఫ్ట్ అనేది పంపించడం జరుగుతుంది. దీనికి మీరు చేయవలసింది కామెంట్తో పాటు మీ కొరియర్ అడ్రస్ అనేది కామెంట్లో పంపించాలి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. క్రెడిట్ కార్డు గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. నేను తీసుకున్న బెనిఫిట్స్: గీజర్, వ్యాక్యూమ్ క్లీనర్, ఓవెన్, టీవీ, మానిటర్, ఒక నోవోటెల్ ట్రిప్. ఇవన్నీ కూడా ఓన్లీ క్రెడిట్ కార్డులో వచ్చేటటువంటి రీడింగ్ పాయింట్స్తో నేను ఇవి బెనిఫిట్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు కూడా కావాలి అని అంటే ఎలా వాడాలి అనేది మనం దీనిలో డిస్కస్ చేద్దాం. అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? బ్యాంక్ ఇచ్చేటటువంటి చిన్న లోన్. దీన్ని షార్ట్ టర్మ్ లోన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు స్వైప్ చేసి ఇన్స్టెంట్గా మీకు కావాల్సింది తీసుకుంటారు. 45 డేస్లో 30 to 45 డేస్లో మీరు దీనికి బిల్ పేమెంట్ చేసుకోవాలి. దీనివల్ల మీకు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఫర్దర్గా ఏదైనా లోన్లకు వెళ్ళాలి అని అంటే ఇది ఉపయోగపడుతుంది. దీనిలో ఫస్ట్ది ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. 30 to 45 డేస్ ఏదైతే మనకి బిల్లు జనరేట్ అయిందో దాన్ని మనం 30 to 45 డేస్లో మనం పే చేసుకోవచ్చు. మీకు ప్రతిదానిలో రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి, డిపెండ్స్ ఆన్ కార్డ్. ఈ రివార్డ్ పాయింట్స్ని ఫర్దర్గా మనీలాగా మనం వాడుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి సైట్స్లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనం ఏ ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్కి మనం ఇది మనీలాగా యూజ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ మనీ, అత్యవసరంగా మనకి మనీ అవసరం అవుతుంది. మనం క్రెడిట్ కార్డ్ సపోర్ట్ తీసుకొని మనీగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా కార్డ్స్ ఎయిర్పోర్ట్ లాంచ్ ఫ్రీగా ఇస్తున్నాయి. ఇది నేను లాస్ట్ స్విట్జర్లాండ్ ట్రిప్లో 2 times నేను ఇది రీడీమ్ చేసుకోవడం జరిగింది. మనం సరిగా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుంటే మనకి క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఫర్దర్గా ఏవైనా లోన్స్కి మనం వెళ్ళినప్పుడు మనకి ఈజీగా అప్రూవ్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి? మీకు శాలరీ పడింది, అలానే ఉంచండి. ఎసెన్షియల్ సర్వీస్, మనం మంత్లీ చేసే ఎసెన్షియల్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవి క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోండి. అవసరం లేని షాపింగ్ చేయొద్దు. బిల్ డేట్ని గుర్తుంచుకోండి, లేకపోతే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ఫుల్ పేమెంట్ మాత్రమే చేయండి. మినిమం అమౌంట్ అనే కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, అవి తీసుకోవద్దు. క్రెడిట్ కార్డు బిల్ ఎలా చెల్లించాలి? మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించవచ్చు. యూపీఐ పేమెంట్ చేయొచ్చు. పేటిఎం, ఫోన్పే, జీపే ఇటువంటి వాటిల్లో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేది ఉంది. శాలరీ పడే డేట్ మీకు క్లియర్గా ఉంటే ఎవ్రీ మంత్ అదే డేట్కి పడుతుంటే ఆటోపే పెట్టుకోవచ్చు. దీనివల్ల మీరు దాన్ని మిస్ అయ్యే ఛాన్స్ లేదు. క్రెడిట్ కార్డ్ బిల్ని మిస్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు మంత్లీ చేసే అవసరాలకి క్రెడిట్ కార్డ్ అనేది వాడండి, ఆటోపే పెట్టేయండి. మనకి ఏ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అంటే ఎస్బీఐ సింప్లీ ఆన్లైన్ షాపింగ్కి బెస్ట్. అమెజాన్, మింత్రా వంటి సైట్లలో రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. హెచ్డిఎఫ్సి, మిలీనియా, రాగాలియా క్యాష్ బ్యాక్, ట్రావెల్ లాంచెస్ అనేది ఈ కార్డ్స్లో వస్తాయి. ఐసిఐసిఐ అమెజాన్ పే కార్డ్, అమెజాన్లో మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇందులో హై క్యాష్ బ్యాక్ ఉంది, 0 జాయినింగ్ ఫ్రీ. యాక్సిస్ బ్యాంక్ యాస్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ కార్డ్ ఇవి మనకి ఆన్లైన్ షాపింగ్కి ఉపయోగపడతాయి. 5% వరకు క్యాష్ బ్యాక్ అనేది వీటి మీద ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ కార్డ్
ఇది బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. నో యాన్యువల్ ఫీస్, నో ఇంట్రెస్ట్, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మీ అవసరాన్ని బట్టి మీకు ఏది ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి ఆ కార్డుకి మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సపోజ్ మీరు నెలకి 20,000 క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు అవసరాలకు. దీనికి క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ కలిపి 400 నుంచి 800 వరకు రావచ్చు. ఇది యాన్యువల్గా చూసుకుంటే 6,000 నుంచి 9,000 రూపాయలు మనం బెనిఫిట్ తీసుకుంటున్నాం. ప్రాపర్గా యూజ్ చేసుకుంటే, ప్రాపర్గా బిల్ పేమెంట్ చేసుకుంటే ఈ బెనిఫిట్ మనం తీసుకోగలుగుతున్నాం. సో ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి క్రెడిట్ కార్డ్ని మిస్యూజ్ చేయొద్దు. అలానే లాస్ట్లో మీకు ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ అని ఎన్నిసార్లు చెప్పామో కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ అడ్రస్ అనేది కూడా కామెంట్లో పెట్టండి. కొరియర్ అడ్రస్, మీ కొరియర్ అడ్రస్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో కూడా ఒక గిఫ్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో కూడా గిఫ్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి రెండు కూడా 25th నేను లక్కీ ట్రిప్ అనేది తీయడం జరుగుతుంది. ఈ లక్కీ ట్రిప్లో ఎవరైతే ఫస్ట్ 3 నెంబర్స్ ఆ వీడియోది, ఫస్ట్ 3 నెంబర్స్ ఈ వీడియోది, రెండు కూడా వీడియో రూపంలో లాటరీ టిప్ తీసి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.